హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఇన్ మై ఛానల్. ఏంటి హడావిడి అని అనుకుంటున్నారా? సో ఈ వీడియో ఏంటి అని అంటే, వినాయక చవితి అయిపోయిన తర్వాత మేమైతే మా కమ్యూనిటీలో అన్నదానం పెట్టుకుంటాం అన్నమాట. సో ఈ అన్నదానం చాలా పెద్ద ఫెస్టివల్లా మేము సెలబ్రేట్ చేసుకుంటాము. నియర్లీ ఒక 2000 మెంబర్స్కి అయితే ఇక్కడ మేము ఫుడ్ ప్రిపేర్ చేస్తాము. ఒక్కొక్కసారి 2000 కూడా క్రాస్ అవుతూ ఉంటుంది. సో లేడీస్ అంతా అయితే వెజిటేబుల్స్ కటింగ్ దగ్గర కూర్చుని పోయారు అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. జెంట్స్ అందరూ అయితే ఆ రిమైనింగ్ వర్క్స్ అంతా చూసుకున్నారు. మార్నింగే ఫస్ట్ అయితే సాంబార్కి ప్రిపేర్ చేసేసారు, ఎందుకంటే చాలాసేపు కుక్ అవ్వాలి కాబట్టి. అండ్ మా ఇంటి ఎదురుగా చాలా పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుంది. ఆ గ్రౌండ్లోనే ఇక్కడ సెలబ్రేట్ చేసేస్తాము. వెజిటేబుల్స్ చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం కాబట్టి అంతమంది కట్ చేస్తున్నారనమాట. అండ్ నేనైతే ఎక్కడున్నా కుకింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంటాను. మార్నింగే అయితే టీ ఇచ్చారు. ఆ తర్వాత ఉప్మా ప్రిపేర్ చేస్తున్నారు అందరికీ. ఒక పక్క ఉప్మా అండ్ ఇంకొక పక్క సత్యనారాయణ స్వామి ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ యూత్ మెంబర్స్ అయితే చింతపండు పులుసుని తీస్తున్నారు చాలా కష్టపడి. అండ్ ఈ పెళ్లిళ్ళలో ఫంక్షన్స్లో చేసే టొమాటో బాత్ ఎంత బాగుంటుందో కదా, నాకైతే చాలా ఇష్టం. అండ్ ఎన్ని ప్రిపరేషన్స్ జరుగుతున్నా కూడా ఆ రోజు వర్షం అయితే పడింది. అందరూ చాలా అప్సెట్ అయ్యారు. అప్పుడు అమ్మవారికి బూరెలు నైవేద్యంగా వేసి పెట్టారనమాట. అండ్ ఆ బూరెల్ని ఎగరేస్తున్నారు సూర్యుడికంట, అప్పుడు ఎండ వస్తుందంట. అండ్ అన్నీ ఉన్న మెయిన్ డిష్ ఏంటంటే పులిహోర. సో ఇక్కడ అందరూ కలిపి పులిహోర కలుపుతున్నారు. చాలా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేశారు పులిహోరని. ఒక 70 kgs ప్రిపేర్ చేశారు. అందుకని ఒక క్లాత్ వేసి అప్పుడు కలుపుతున్నారనమాట, సరిగ్గా మిక్స్ అవ్వాలని. అండ్ బిర్యానీ కూడా ఒక 70 kgs ప్రిపేర్ చేశారు. అండ్ సాంబార్ కూడా 2000+ మెంబర్స్కి సరిపోయేలాగే చేశారు. అండ్ ఈ ఫంక్షన్స్లో చేసిన సాంబార్, పులిహోర, బిర్యానీ చాలా చాలా బాగుంటాయి కదా. ప్రసాదం అయితే ఇలా ఉంది, ఫుల్ ఆఫ్ గీ. అండ్ ఫైనల్గా ఏమేం పెట్టామంటే సోంపాపిడి, ప్రసాదం, బనానా, స్వీట్ బూందీ అండ్ మేమైతే ఐస్ క్రీమ్ కూడా పెట్టాము. అండ్ దెన్ రైస్ ఐటమ్స్ వచ్చేసరికి పులిహోర అండ్ వెజ్ బిర్యానీ పెట్టాము. కర్రీస్ వచ్చేసరికి పునుకుల కర్రీ ఒకటి పెట్టాము అండ్ బీన్స్ కర్రీ ఒకటి పెట్టాము. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఒకటి పెట్టాము. 2000+ మెంబర్స్ వచ్చి భోజనం చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. నేను కొంచెం టైం అయితే మా అత్తయ్య వాళ్ళతో స్పెండ్ చేశాను. అండ్ ఆ తర్వాత ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లీనింగ్. ఆ క్లీనింగ్ చేస్తున్నప్పుడే అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు వాటర్ పోసుకున్నారనమాట. అండ్ సో ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసినప్పుడు అందరి ఫేసెస్లో స్మైల్ అయితే వచ్చేస్తుంది కదా. ఇలాంటి మెమరీస్ చాలా చాలా బాగుంటాయి అసలు. అండ్ మేము పెట్టిన ఈ అన్నదానంలో ఫుడ్ అందరికీ సరిపోయింది, ఫుడ్ ఇంకా మిగిలింది కూడా. అందరూ హ్యాపీ, మేము కూడా హ్యాపీ. దట్స్ ఆల్ ఫర్ దిస్ మినీ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.